నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం. ఆయన మీకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు. అపోస్తలుడైన పౌలు తన మిషనరీ ప్రయాణం చివరిలో ఎఫెసీ సంఘ పెద్దలకు మిలేతుకు పిలిపించి వారికి వీడ్కోలు సందేశం ఇస్తూ వారితో, నేను మీ మధ్య వినమ్రతతో సేవ చేశాను, సువార్తను పూర్తిగా ప్రకటించాను, ఇక నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నా తరువాత తప్పుడు బోధకులు వస్తారు అని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తూ వారిని దేవునికి, ఆయన వాక్యమునకు అప్పగించాడు. పౌలు వారికి చెప్పింది ఏమనగా, మిమ్మల్ని రక్షించేది దేవుడు, మిమ్మల్ని పెంచేది దేవుని వాక్యం. ఆ వాక్యం విశ్వాసాన్ని పెంచుతుంది, ఆత్మీయంగా బలపరుస్తుంది, పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. దేవుని వాక్యము జీవము గలది, శక్తి గలది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క ప్రాణములను రక్షించగలది సత్యమైనటువంటి వాక్యమును స్వీకరించి దాన్ని హృదయమందు పదిలపరుచుకోవాలి. దేవుని వాక్యం మనలను పాపపు పరిస్థితులకు లొంగకుండా కట్టడి చేస్తుంది, అనగా మన ఆత్మీయ జీవితం బలపరుస్తుంది. దానికి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. శుద్ధమైన ఆత్మీయ పాలను కోరుకొని దాని ద్వారా మనం ఎదుగుతాం. దేవుని వాక్యం మనలను పరిశుద్ధులను చేసి దేవునికి ఇష్టలంగా జీవించే జీవితాలను జీవించుటకు కృప చూపిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఇదే దేవుని వాక్యం నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇస్తుంది, అనగా దేవుని రాజ్యంలో భాగస్వామ్యం కలిగి ఉండే భాగ్యమును ఇస్తుంది. ఈ వచనం దేవుని వాక్యం మన జీవితాలను నిర్మిస్తుంది, పరిశుద్ధులను చేస్తుంది, క్షేమాభివృద్ధిని కలుగజేసి నిత్యమైన స్వాస్థ్యంలో స్థానం సంపాదించి పెడుతుంది. దాని విశ్వాసులంగా మనలను మనం పౌలు హెచ్చరించిన రీతిగా వాక్యమునకు అప్పగించుకోవాలి. ఆమేన్.